బ్రహ్మసముద్రం మండలానికి బీటీపీ కాలువ తవ్వి గ్రావిటీ ద్వారా 2 ఏళ్లలోనే సాగు జలాలు తీసుకొస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. గ్రామంలో పర్యటిస్తున్న సురేంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. హారతులిచ్చి గజమాలతో స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తనకు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ రాయలపదట్లో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ముఖ్యంగా మహిళలు వాళ్ళ స్వాగతానికి ధన్యవాదాలు. వాళ్ళు ఇక్కడ చాలా సమస్యలు తెలియజేశారు. మాకు రోడ్లు బాగలేవు, అలాగే మాకు ఇంటి స్థలాలు లేవని, అలాగే ఇంటి పట్టాలు లేదా అలాగే పెన్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి, రావట్లేదు సరిగాని. ఆ పెన్షన్స్ కూడా రాబోయే 2 నెలల తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఏదైతే ఈ నెలది పోయిన నెలది కలిపి వాళ్ళకి ఆ 2,000తో సహా 4,000 మొత్తం 6,000 రూపాయలు వాళ్ళకి కలిపి ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశాము. అలాగే వాళ్ళందరూ కూడా ఇంకా చాలా విషయాలు కూడా అడుగుతున్నారు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, గ్రామాల్లో తాగునీరు లేదు, సాగునీరు లేదని. వాళ్ళకి ఈ ప్రాంతంలో నిజంగా సాగునీరు చాలా అత్యవసరం. మనకి ఏదైతే మన ప్రాంతానికి జీవనాడిగా ఉందో భైరవానికి ప్రాజెక్ట్ని ఆ ప్రాంతంలో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది రాబోయే 2 సంవత్సరాల్లో. ఎందుకంటే వీళ్ళకి గ్రావిటీ ఫోర్స్లో నీళ్ళు వస్తాయి కాబట్టి ఇంకొక 6 నెలలు ముందుగానే కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి 2 సంవత్సరాలని చెప్తున్నా, వేరే చోట్ల 2.5 సంవత్సరాలను తెలియజేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి అంతా కూడా చెరువులకంతా నీళ్లు నింపి వాళ్ళకి ఏదైతే చెరువుల్లో పూడికి ఉందో, కంప చెరువుతో నిండు ఉందో అవన్నీ కూడా చేసి రైతులకి ఏదైతే పూర్తి స్థాయిలో నీళ్ళు అందించే ఏర్పాటు చేస్తాం. అలాగే ఏదైతే చెరువుల్లో పూడికి ఉందో ఆ రైతులకి వెసులుబాటు కల్పిస్తాం. లోడ్ చేస్తే వాళ్ళే రైతులు తీసుకెళ్ళి ఆ పూడికనంతా కూడా వాళ్ళ పొలాల్లో వేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న జగన్ రెడ్డి గవర్నమెంట్ కనీసం ఆ పూడికను కూడా అమ్ముకుంటుంది. అలా కాకుండా రైతుల పొలాల నుంచి వచ్చిన పూడికి కాబట్టి అది రైతులకే చెందేటట్టు, రైతులే మరీ దాన్ని తిరిగి తోలుకుండేటట్టు ఆ ఏర్పాటు కూడా చేస్తానని చెప్పడం జరిగింది.